ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా ప్రేక్షకులకి ఎప్పటిలాగే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, అందరూ కూడా రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి. రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాం. ఇది గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. ఒక ఇంటి నుంచి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు. ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము. సో అన్ని గ్రహాలని మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకుని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం. అంటే గోచరంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు. లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు వృషభ లగ్నం అయింది ఒక వ్యక్తి, సింహరాశి అనుకోండి. గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీన రాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి. అదే వృషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది, రాశి నుంచి అష్టమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి. అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది, దశాభుక్తి గనక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు కనుకైతే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అదే గురు మహాదశనే జరుగుతుంది అనుకోండి, ఇది కూడా కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, గోచరంలో ఉంటున్నాడు కాబట్టి. లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి. అందరూ కూడా ఈ నక్షత్రము ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ నక్షత్రాధిపతికి ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగం ఉండదు. ఇక్కడ చూస్తే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమ స్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు. దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది మీరు రాశి నక్షత్రం అని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళడము, మీరు వినడము. సో ఇదే అండి, నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు, బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి. ఇప్పుడు మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు, పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది. దాంట్లో అలాగే ఉంది, లేదు అనట్లేదు. లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి, మగ నక్షత్రం వాడు పైకి పోతాడని చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు, అయితే జ్యోతిషం అబద్ధము. సో ఇలా చాలా మంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే ఉత్తు రాశి ఫలితాలు ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు, ఈ నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఎదుగుతాడు. అసలు సినిమా ఫీల్డ్ లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం. జాతకంలో ఉంటున్న గ్రహస్థితి, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, నవమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి ఎక్కడున్నాడు, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు, ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి. తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఏది నెగిటివ్ గా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. అయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో 2024 అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది తెలుసుకున్నట్లయితే గురువు గారు ఈ మాసంలో అంటే 9వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవానుడు కుంభరాశిలో వక్రించినే సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కుజుడు అక్టోబర్ 20వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. తన ఒక నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారము. తర్వాత శుక్రుడు అక్టోబర్ 13వ తేదీ వరకు తులారాశి స్వక్షేత్రంలో సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడికి చూడండి, తులారాశి స్వక్షేత్రము, వృశ్చిక రాశి శత్రుక్షేత్రం. శుక్రుడు ఉన్నట్లు కనుకైతే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని చూసుకొని చెప్పాలి ఫలితాలు. ఆ బుధుడు వచ్చేసి అక్టోబర్ 10వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళకి 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో మీకు కాస్త శుక్ర బుధులు ఇద్దరే మీకు యోగిస్తున్నారు. తర్వాత ఈ చతుర్థ స్థానంలో గురు వక్రించడం అనేది కాస్త ప్లస్ గా మారే అవకాశాలు ఉంటాయి.
మిగతా అన్ని గ్రహాలు కూడా మీకు ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ 20వ తేదీ తర్వాత ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లాంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు పంచమ స్థానంలో ఈ ఒక కుజుడు సంచారం చేస్తున్నాడు. తర్వాత షష్ఠానికి వచ్చేస్తాడు. 6వ స్థానానికి నీచ స్థానానికి వచ్చి అష్టమ దృష్టితో మీ జన్మరాశిని చూస్తాడు. అక్కడే వక్రించిన శని కూడా ఉంటాడు. సో ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లాంటిది, లేదా హెల్త్ ఇష్యూస్ రావడం లాంటిది, ఆరోగ్యపరమైన సమస్యలు రావడము, లేదా నిద్రాభంగం ఏర్పడే సూచనలు, నిద్రాహీనత లాంటిది, ఇలాంటి తెలియని ఒక భయము, ఆందోళన లాంటిది, తర్వాత మీ భార్య లేదా మీ భర్త మీ పైన విసుగుపడడం లాంటిది, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేయడం లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క చతుర్థ స్థానంలో గురువు వక్రించడం అనేది ఒక రకంగా ప్లస్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. అయితే చతుర్థ స్థానంలో గురువు వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క తల్లి ఆరోగ్యం విషయంలో సుఖానికి కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. అంటే ప్రశాంతంగా ఉండలేరండి. ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక తెలియని ఇబ్బంది, మీరు తప్పు చేయకపోయినా కూడా మీ పైన ఎవరో ఒకరు మిమ్మల్ని సూదిలాగా పొడుస్తూ ఉండడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. స్కిన్ రిలేటెడ్ ఇష్యూసు, అలర్జీసు, స్టమక్ రిలేటెడ్ అలర్జీసు, లివర్కి సంబంధించినది, కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఈ ఒక సమయంలో ఆ ఒక ఇష్యూస్ని ఫేస్ చేసే ఆస్కారం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని తెలుసుకోవచ్చు. పైగా రాశిలో వక్రించిన శని, తెలియని ఒక భయం, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని ఒక పరిస్థితి, సందర్భం ఏర్పడుతూ ఉంటుంది మీకు. తర్వాత నిద్రాహీనత, ప్రశాంతంగా పడుకోలేరు. సో ఇలాంటివే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే కాస్త ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కొద్దిగా కాస్త ఉద్యోగం లభించే ఆస్కారం ఉంటుంది. మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఉద్యోగం విషయంలో అయితే మీకు ఇబ్బందికరంగా ఉండదు. మిగతా అన్నీ కూడా కాస్త ఇబ్బందిగా మారే ప్రయోజనం, అంటే ఇబ్బందిగా మారుతుంటుందని తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా సరే దశమాధిపతి కుజుడు ఇప్పుడు మీకు పంచమ స్థానంలో ఉంటున్నాడు. అక్టోబర్ 20వ తేదీ తర్వాత మీకు ఎక్కడికి వచ్చేస్తాడు? మీకు షష్ఠానికి వచ్చేస్తాడు. షష్ఠం అంటే ఏంటి? మనకి స్పర్ధాత్మక పరీక్షల్లో విజయము, మనం ఇంటర్వ్యూలో విజయం అవుతామా లేదా, సో ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా 6వ స్థానంలో ఉన్నప్పటికీ అది కుజుడు లాంటి గ్రహము 6, 3, 11వ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వాలి. బట్ ఇక్కడ 6వ స్థానం నీచ స్థానం అయింది కాబట్టి ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతూ ఉంటారు. అన్ని నాలెడ్జ్ ఉన్నా కూడా ఇంటర్వ్యూలో కొద్దిగా తప్పిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాస్త గట్టి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఉద్యోగం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. ఈ కుంభరాశి వాళ్ళు చూడండి, నవగ్రహాలకి శాంతిలు చేసుకోండి. నవగ్రహాలకి సంబంధించిన నవధాన్యాలని కనీసం ఒక 9 రోజులు లేదా ఈ నెలంతా కూడా మానకుండా ప్రతిరోజు గుప్పెడు అన్ని నానబెట్టేసి, రాత్రిపూట నానబెట్టడం, ఉదయాన్నే బెల్లంతో కలిపి ఆవులకి, ఎద్దులకి, రోడ్ సైడ్లో ఉన్న ఆవులకి, ఎద్దులకి తినిపించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. తర్వాత ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. తర్వాత కాలభైరవేశ్వర ఆలయంలో బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. కాళిక అమ్మవారికి యథాశక్తి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. సూర్యగ్రహానికి కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను. మీరు ఆవులకి, ఎద్దులకి నవధాన్యాలు తినిపిస్తే ఇంకా మీకు పెద్దగా ఆ ఒక నెగటివ్ నుంచి బయటకి రావడానికి అవకాశాలు వస్తాయి. సో ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.